హలో అండి. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో టీకాలు మేము అవసరం అని చెప్తున్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ అంతా తీసేసుకొని టీకాలకి రాకుండా అంటే ఇమ్యునైజేషన్ అన్నారనమాట. వాళ్ళకి ఇమ్యునైజేషన్ కోసం మనం టీకాలని తెలుగులో అంటుంటాం కదా! అవి వేస్తూ ఉంటాం. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇచ్చే కీమోథెరపీ వల్ల కానీ, ఆ క్యాన్సర్ వల్ల కానీ వాళ్ళు ఇమ్యునో సప్రెస్డ్ అవుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గుతూ ఉంటుంది. చిన్న పిల్లల్లో మనం ఎలా అయితే టీకాలు వేస్తామో వీళ్ళలో కూడా టీకాలు వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడు వేయాలి? షెడ్యూల్స్ ఎలా మెయింటైన్ చేయాలి? ఏ టైప్ ఆఫ్ టీకాలు వేయాలి? అంటే ఆహ్, లైవ్ వ్యాక్సిన్స్ వేయాలా? నాన్ లైవ్ వ్యాక్సిన్స్ వేయాలా? ఇవన్నీ కూడా డిసైడ్ చేసి షెడ్యూల్ క్రియేట్ చేసి మనం పేషెంట్‌కి చెప్తూ ఉంటాం అనమాట. ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో లాంగ్ టర్మ్ సర్వైవల్ రేట్స్ పెరగడానికి అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేస్తే వాళ్ళలో సర్వైవల్ రేట్స్ కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట.